నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున స్తుతి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట 9వ సంకీర్తన 11వ చరణం. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోనులో యెహోవా సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవుని మందసం ఉన్నది అక్కడే. ఆ పెట్టి పైన ఉన్న కెరూబులకు పైగా ఆయన ఉన్నాడు. అవి అన్నియు ఆయనను కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి. దావీదు తన జీవితంలో ఎదురైన సంతోషాలు, దుఃఖాలు, విజయాలు అన్ని సమయాలలో దేవునిని స్తుతించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవునిని స్తుతిస్తాడు కూడా. ఎందుకు అంటే అన్నిటికీ మూలం ఆయనే కాబట్టి. ఎల్లప్పుడూ దేవునిని కృతజ్ఞత నిండిన హృదయంతో స్తుతించి కీర్తించుటకు దావీదు చాలా ఇష్టపడతాడు. 66వ సంకీర్తన 1-4 చరణాలలో దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా సాధించిన గొప్ప విజయాన్ని బట్టి దేవునిని మనసారా స్తుతించి కీర్తించుటకు కలిసి రమ్మని లోకంలోని ప్రజలందరికీ ఆహ్వానిస్తున్నటువంటి కీర్తన ఇది. ఇశ్రాయేలు యెహోవాను స్తుతించడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం సర్వలోక నివాసులందరూ ఆయనను స్తుతించేలా నడిపించడం. ఎందుకంటే ఆయన మాత్రమే స్తుతించుటకు, కీర్తించుటకు, పూజించుటకు మరియు ఘనపరచుటకు అర్హుడు. 96వ సంకీర్తన 1-2 చరణాలలో ఈ కీర్తన సర్వలోకాన్ని ఉద్దేశించి రాసినది. అందువల్ల దేవుని ఈ క్రొత్త పని లోకమంతటికి చెందినది కేవలం ఇశ్రాయేలు జాతికి మాత్రమే కాదు. దేవునికి పాడవలసిన క్రొత్త పాటకు మొదటి కారణం దేవుడిచ్చే రక్షణ, విముక్తి లోకమంతటిలోనికి అందుబాటులోనికి వచ్చినందుకు ఘనంగా పాడాలి, కీర్తించాలి. ఎందుకు అంటే ఈ రక్షణ, విముక్తి నిస్సందేహంగా సిలువపై తన మరణం ద్వారా యేసుక్రీస్తు దయచేసినదే. దీన్ని లోకమంతటికి చాటించాలని ఆనాటి శిష్యులకు, ఈనాటి విశ్వాసులకు ఆయన సెలవిచ్చాడు. ఆమేన్.